హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 23,722 దగ్గర 93 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,178 దగ్గర అరౌండ్ 261 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. బికాస్ ఆఫ్ మార్కెట్స్ అంతా ఇలా ఎందుకు జరిగింది అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్. సో దాని తర్వాత రూపీ వీక్ అవ్వడం. సో ఈ టూ కాజెస్ తోనే మార్కెట్స్ మొత్తం నిన్నటి వరకు ఒక విధానంగా ఉండే, సో ఈ రోజు చూస్తే మార్కెట్స్ అంతా అనదర్ వ్యూ లాగా మారిపోయింది. సో నిన్న మనకి సండే రోజు మోడీ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా 10 పథకాలు ఇచ్చారు. సో దాన్ని కూడా మార్కెట్స్ ఒక సెన్సిటివ్ కాబట్టి ఒక నెగిటివ్ బయాస్ తీసుకుంది. ఎందుకు అంటే మార్కెట్స్ కమింగ్ డేస్ లో జీడిపి నెంబర్స్ కానీ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ పైన కానీ సో దీని మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉంటుందని చెప్పేసి మార్కెట్స్ ముందుగానే ప్రిడికేట్ చేస్తూ మార్కెట్స్ ఒక సెల్ ఆన్ రైజ్ మోడ్ లో వెళ్ళిపోయింది. సో ఏదో మన నిన్నటి వరకు ఏదైనా బాటమ్ నిలబడింది అనుకున్నాం. సో అది కాస్త కూడా డౌన్ అయింది. 23,800 సపోర్ట్ పాయింట్ కూడా ఉండదు అనుకున్నాం. సో అది కాస్త బ్రేక్ అయింది. 23,400 రేంజ్కి వచ్చేసింది. సో నిఫ్టీ 50 500 స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ లో 45 స్టాక్స్ ఈ రోజు డే లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 5 స్టాక్స్ మాత్రమే మనకి పాజిటివ్ బయాస్ లో 1.5% ర్యాలీలోనే ఉన్నాయి. సో మెయిన్ చూస్తే మాత్రం లాస్ట్ 1 month లో నిఫ్టీ చూస్తే అరౌండ్ 1% డౌన్, బ్యాంక్ నిఫ్టీ చూస్తే 2.5% డౌన్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. మిడ్ క్యాప్స్ చూస్తే మాత్రం అరౌండ్ 6% ర్యాలీ చూసాం, స్మాల్ క్యాప్స్ లో 10% ర్యాలీ చూసాం. సో ఇలా అవుట్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. సో దీంతో కూడా మార్కెట్స్ బిలో 24,000 మార్క్ కూడా వచ్చింది కాబట్టి ఫర్దర్ గా ఇంకా సమ్ ప్యానిక్ సెల్ ఆఫ్ కూడా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది కమింగ్ డేస్ లో. సో గ్లోబ్ పరంగా చూసుకుంటే మాత్రం యుఎస్ ఇరాన్ది ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అది ఇంకా కొనసాగుతూ ఉంది. స్టెల్ మెట్ అని దాని ప్రస్థానంతో కొనసాగిస్తుంది. సో దాంతో నో పీస్ నో వార్ అంటే ఇంకా ఏమి జరగట్లేదు, ఏమి చేస్తామో వాళ్ళకు అర్థం కావట్లేదు. అలాంటి సినారియోలో మార్కెట్స్ సో ఇక్కడ అటా ఇటా అన్న విధానంలో మార్కెట్స్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొంతకాలం అయితే ఇంకా డౌన్ బయాస్ ట్రేడ్స్ అయ్యే ఆస్కారం మనకి టెక్నికల్ గా కనిపిస్తుంది. బట్ ఏదైతే మనం గతంలో కూడా అనుకున్నాం, సో 9th 7th అండ్ 9th 8th రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఏప్రిల్లో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారాలు వస్తాయని కమింగ్ డేస్ లో. సో ఈరోజు ఒక ఎక్స్పైరీ డే, ఎక్స్పైరీ స్మార్ట్ మనీ ఎటు ప్లే అయిందని చెప్తే మాత్రం 23,600 23,400 పుట్. సో ఈ రెండింటి మధ్యలో ఈ 200 పాయింట్స్ లోనే అయిందని చెప్పుకోవాలి. సో నిన్నటి వరకు 23,800 నుంచి 24,300 ఆ 600 పాయింట్స్ సెపరేషన్ లో ఉండే ట్రేడ్ కాస్త ఇప్పుడు 23,400 నుంచి 23,600 కి మారిపోయింది. సో ఈ టూ చూస్తుంటే మాత్రం 3,600 కాల్ ఆప్షన్ మార్నింగ్ 196 రూపీస్ ఉండే, అది కాస్త ఎండ్ ఆఫ్ ది డేకి జీరో అవడం గమనించాం. అలాగే 23,400 పుట్ ఉండే, అది కాస్త జీరో అవడం మనం క్లియర్ గా చూస్తాము. సో స్మార్ట్ మనీ అనేది ఇక్కడ 200 దగ్గరనే ఈ 200 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ ఏంటంటే 23,000 మార్క్ కూడా వచ్చే ఆస్కారం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం ఈ రోజు అరౌండ్ 1.5% డౌన్ తో. సో లాస్ట్ 4 సెక్షన్స్ లో నిఫ్టీ చూస్తే మాత్రం హై చూస్తే 24,482 కాస్త హై, అక్కడ నుంచి 23,447. సో అరౌండ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 1,000 పాయింట్స్ అనేది కరెక్షన్ అవడం చూసాం టాప్ నుంచి. సో అక్కడ కాస్త మనకి కొద్దిగా హడల్ ఇచ్చి అక్కడ మేబీ ఇంకో 200 పాయింట్స్ పెరిగి ఉంటే ఇంకా సినారో మారేది. సో మనకి ఆ బాటమ్ అనుకున్నాం, ఆ బాటమ్ కాస్త ఇప్పుడు లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ కి నిఫ్టీ క్లియర్ గా రావడం మనకు కనిపిస్తుంది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం మనం అనుకున్నాం 7th అండ్ 8th రోజు ఆ లో ఆ హై చూసుకుంటే 7th రోజు హై చూసుకుంటే 23,153, 8th రోజు లో చూసుకుంటే 23,828. సో ఈ 675 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని 50% మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజు ఇంకా మనకి 250-260 పాయింట్స్ ఆ గ్యాప్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదివరకు మనం బాటమ్ అనుకున్నాం, ఆ లెవెల్ కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారింది. 23,828 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ గా నిలిచే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సిమిలర్ ప్యాటర్న్. సో ఇది కూడా మనకి ఒక బెరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది. సో అరౌండ్ 2% దరిదాపుల్లోనే మనకి డౌన్ లోనే క్లోజ్ అవడం ఈ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ చూస్తా ఉన్నాం. సో లాస్ట్ 4 సెక్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం అరౌండ్ 2,700 పాయింట్స్ అనేది కరెక్షన్ చూసాం. సో మనకి 7th మే రోజు హై చూసుకుంటే మాత్రం 56,334, అక్కడ నుంచి చూస్తే ఈ రోజు వరకు 53,593. సో ఆల్మోస్ట్ ఆల్ 2,700 పాయింట్స్ అనేది కరెక్షన్ అనేది స్టాక్ లో బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. సో ఇందులో కూడా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ కనిపిస్తుంది లాస్ట్ 4 సెక్షన్స్ నుంచి. సో మనకి సపోర్ట్ చూసుకుంటే మాత్రం 7th అండ్ 8th రోజు ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో 2,000 పాయింట్స్ గ్యాప్
52,774 హై 7th రోజు ఏప్రిల్, అండ్ 8th రోజు ఏప్రిల్ చూసుకుంటే మాత్రం లో చూసుకుంటే 54,797. ఈ 2000 పాయింట్స్ గ్యాప్ని ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఒక 65% ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసింది. సో ఇంకో 800 పాయింట్స్ ఆ గ్యాప్ ఉంది. సో మేబీ నెక్స్ట్ ఎక్స్పైరీ కల్లా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. సో దాన్ని బేస్ తీసుకొని మార్కెట్స్ బిహేవ్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 54,221 అనేది ఒక స్ట్రాంగ్గా రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో ఈ వీటికి చూస్తే మాత్రం రూపీ డే లోస్ దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. హిట్లో న్యూ లోస్కి 95.74. బ్రెంట్ కూడా చూసుకుంటే మాత్రం 105 అనేది మార్నింగ్ ఉండే, సో అది కాస్త ఇప్పుడు చూస్తే 107 అండ్ 108 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో చాలా 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 క్రూషియల్గా క్రిటికల్ సమయంలో మనం వచ్చేసాం కాబట్టి, సో నిన్నటి వరకు ఒక సినారో, ఇక్కడ నుంచి ఒక సినారో కాబట్టి, సో డెఫినెట్గా టెక్నికల్ లెవెల్స్ని బట్టి యాక్ట్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్స్ అని నా అభిప్రాయం. సో మనకి ఈరోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఏఐ చిప్స్ ఏవైతే ఉన్నాయో, సో టెక్నాలజీ స్పేస్ని చాలా చాలా డీకోడింగ్ వల్ల చాలా ఇబ్బంది పెడతాం. సో అరౌండ్ 3% డ్రాగ్ అని చెప్పుకోవాలి ఐటీ స్టాక్స్. సో దాని తోడుగా మనకి రియాలిటీ సెక్టర్ కూడా కింద పడడం మనం గమనించాం. సో పాజిటివ్లో చూసుకుంటే మాత్రం మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్ ఈ రెండు సెక్టార్స్లోనే ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం స్మాల్ క్యాప్ అయితే 1.5% డౌన్, మిడ్ క్యాప్ అయితే అరౌండ్ 1% డౌన్లో మనం ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. టెక్నాలజీ స్పేస్లో లాభాలు వస్తే ఒక్క స్టాక్ కూడా లేదు, నష్టాలు తీసుకుంటే మనం టెక్ మహేంద్ర, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, కోఫోర్జ్, విప్రో లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ అవ్వడం గమనించాం. రియాలిటీ స్పేస్లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లాభాలు లేదు, నష్టాలు చూసుకుంటే మాత్రం శోభా, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా, అనంతరాజ్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే మాత్రం ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ రెండే స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం అదాని టోటల్ గ్యాస్, ఐజీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, రిలయన్స్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తూ ఉన్నాం. మెటల్ స్పేస్లో చూసుకుంటే మాత్రం టాటా స్టీల్, హిందుస్థాన్ జింక్, నాల్కో లాంటి ఎన్ఎండిసి లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే సేల్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తూ ఉన్నాం. న్యూస్ బేస్తో యాక్ట్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం హెచ్ఎఫ్సిఎల్ అరౌండ్ 2% ర్యాలీ, టీమ్ లీజ్ చూసుకుంటే అరౌండ్ 3% ర్యాలీ చూడగలిగాం. Q4 రిజల్ట్స్ రియాక్షన్తో చూసుకుంటే మాత్రం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అరౌండ్ 6% డ్రాగ్ అని చెప్పుకోవాలి, బటర్ఫ్లై 15% ర్యాలీ చూడడం, శాంటన్, క్రెడిట్ కేర్ లాంటి స్టాక్స్ చూసుకుంటే మనం 12% ర్యాలీని చూడగలిగాం ఈ రోజు. నెగిటివ్ రిజల్ట్స్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం అరవిందో, హెరిటేజ్ ఫుడ్ అరౌండ్ 8% డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్లో. సో దేనికి సంబంధం లేకుండా మనకి వరుసగా లాభాలు పెట్టుకున్న స్టెర్లైట్ టెక్ అరౌండ్ మనకి ఈరోజు 414 దగ్గర ట్రేడ్ అవుతుంది, 5% ర్యాలీ. ఏదైనా డిప్ వస్తే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం 386 నుంచి 352 మధ్యలో ఒక బయింగ్ ఆపన్ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మనం ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం 462 to 512 దాకా వెళ్ళే ఆస్కారం ఎడ్యుకేషన్ పర్పస్లో ఈ స్టాక్ కనిపిస్తూ ఉంది. నోవార్టిస్ ఇండియా కూడా సేమ్ 1240 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో అరౌండ్ 6% ర్యాలీలో చూడగలిగాం. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 1186 or 1150 ఆ మధ్యలో అప్పుడు తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మేబీ ఇక్కడ నుంచి 1356 or 1400 దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. సో మార్కెట్స్ డెఫినెట్గా ఇక్కడ నుంచి కొంచెం వరీ స్పేస్ అవుతుంది. సో మనకి బ్రెంట్ క్రూడ్ అండ్ రూపీ ఇవి రికవరీ వస్తేనే మార్కెట్స్లో ఒక పాజిటివ్ బయాస్ వస్తుంది. అండ్ నిఫ్టీ కూడా 24,000 మార్క్ బిలో ఉన్నంతసేపు మనకు కొంచెం సెల్ ఆన్ మోడ్లో ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ప్రీవియస్ ఏదైతే బాటమ్ ఇచ్చిందో ఇంకా అది బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో ఈ 8th, 9th ఎప్పుడు గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేస్తే నెక్స్ట్ ఆస్కారం ఏడు దాకా ఉంటుంది అనేది కపుల్ ఆఫ్ సెక్షన్స్ తర్వాతనే మనకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడెస్ రీసెర్చ్. ఈక్విడెస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.